మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గురువారం సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చి చికిత్సను అందించారు. అయితే ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో రాత్రి 9 గంటల 51 నిమిషాలకు మన్మోహన్ కన్ను మూసినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు, పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కాగా భారతదేశ రాజకీయ చరిత్రలో అమూల్యమైన వ్యక్తిత్వం, సౌమ్యతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మృతి దేశాన్ని విషాదంలో ముంచింది. ఆయన భారత ఆర్థిక రంగానికి చేసిన సేవలు, ఆర్థిక సంస్కరణల అమలులో కీలక పాత్ర పోషించడం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. రాజకీయాలకు అతీతంగా ప్రజల మనసులో తనదైన ముద్ర వేసిన ఈ మహనీయుడు 92 ఏళ్ల వయసులో తుది శ్వాసను విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. డిసెంబర్ 27వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని, కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26వ తేదీన పశ్చిమ బంగాల్లోని గహ్ అనే ప్రదేశంలో అనగా ప్రస్తుతం పాకిస్తాన్లో జన్మించారు. 1932 సెప్టెంబర్ 26వ తేదీన పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో గల చక్వాల్లో కోహ్లీ కుటుంబంలో జన్మించారు. ఈయన బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. చదువు అంటే ప్రాణం కల మన్మోహన్ నిరంతరం పుస్తకం చేతిలో పట్టుకొని పఠించేవారు. తల్లిని కోల్పోయిన మన్మోహన్ సింగ్ను అమ్మమ్మ చేరదీసి పోషించారు. నాడు ఆమె చేరదీసి చెప్పిన మాటలే మన్మోహన్ను మంచి ఆర్థికవేత్తగా ప్రపంచానికి పరిచయం చేశాయంటే అతిశయోక్తి కాదు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థిక శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో డిఫిల్ పూర్తి చేశారు మన్మోహన్ సింగ్. అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయంలో తన వృత్తిని ప్రారంభించారు. మొదటగా లెక్చరర్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చారు. 1960లో భారతదేశంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుడిగా పనిచేశారు. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయికి చేరుకున్నారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా, ప్రధానమంత్రికి సలహాదారుడిగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పలు కీలక పదవుల్లో రాణించారు మన్మోహన్ సింగ్. అనంతరం 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఇలా దేశానికి ఎంతో సేవ చేసిన అసలు సిసలైన భారత ముద్దుబిడ్డ మన్మోహన్ సింగ్ కు మీ పొలిటికోస్ మీడియా అందిస్తోంది బాధాతప్త హృదయ నివాళి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.